అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆ స్టాచ్యూని జిల్లా కలెక్టర్గా ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఏం చేస్తారు? ప్రధానమంత్రి పిసి అలెగ్జాండర్ కూడాను ఈ విఆర్ కాలేజీలో పనిచేసేవారు. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొని 88 వెలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం. ప్రభుత్వ సంస్థలో కానీ ప్రైవేట్ సంస్థలో కానీ వృత్తి శిక్షణ పొంది 1 సంవత్సరం పాటు ప్రతి నెల 8,500 స్టైపెండ్ పొందుతూ ఆ వృత్తి శిక్షణలో మరి స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునే దానికి అవకాశం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వారి యొక్క లోన్స్ బ్యాంకులో మరి పెరిగిపోతూ ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, వందల వేల ప్రజల సమస్యల్ని ప్రతి సోమవారం పరిష్కారం చేసేవాడిని. 70,000 మంది యువకులు ₹1 పారితోషం తీసుకోకుండా ఆనాడు ఈ సాక్షరత ఉద్యమంలో పనిచేసి సారాయి మీద ఉద్యమం చేసినప్పుడు వారికి అండగా నిలబడి వారి యొక్క సంఘటిత శక్తిని గుర్తించి గౌరవించి మరి ఆనాడు పేదరిక నిర్మూలనకు పేద ప్రజలు సంఘటితం కావాలనే ఒక పాఠాన్ని ఈ జిల్లా నుంచే నేర్చుకున్న పొదుపు లక్ష్మి కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి, రాష్ట్రం మొత్తంలో 8 లక్షల సంఘాలు ఏర్పాటు చేయడానికి, వారి సాధికారిత వైపు అడుగులు ముందుకు వేయటానికి, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం మొత్తం దేశం మొత్తంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టేదానికి స్ఫూర్తి ఈ జిల్లా పేద మహిళలే కల్పించారు. నియోజకవర్గానికి సేవ చేయగలిగినటువంటి శక్తి నాలో ఉన్నది, అటువంటి ఆలోచన విధానం నాలో ఉన్నది, అటువంటి చరిత్ర నాకు ఉన్నది. అందుకనే నా అభ్యర్థిత్వాన్ని తప్పకుండా స్వీకరిస్తారని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ అభ్యర్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.